హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ మామన్. ఈ మూవీ 2021 minutes తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళ అక్కకి పెళ్ళైన 10 years తర్వాత ఒక పిల్లోడు పెడతాడు. అప్పుడు ఏం జరిగింది, ఎన్ని సమస్యలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ చూసి ఏడ్చినంత నేను ఏ మూవీ చూసి ఆడలేదు గైస్ పాస్ట్ ఫ్యూ మంత్స్ లో. నాకు తెలిసి మహా అవతార్ నరసింహకే కొంచెం ఏడ్చాను అనుకుంటా. దెబ్బ మీద దెబ్బ అంటారు కదా, అలాగే ఈ మూవీ ఎమోషన్ మీద ఎమోషన్ ఉంటుంది అనమాట. మిమ్మల్ని అలా ఏడిపిస్తాడు మూవీలో. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి గైస్, అవైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీ స్టార్ట్ చేయడమే ఒక మంచి ఎమోషన్ సీన్ తో స్టార్ట్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. మీకు మూవీలో ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఒక 20 minutes ఎమోషన్ ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్ కూడా చాలా అంటే చాలా బాగా కన్వే చేస్తారు గైస్. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మామ అల్లుడు కథ గైస్. కరెక్ట్ గా చెప్పాలంటే మీకు మూవీలో స్టార్టింగ్ ఒక 20 minutes తర్వాత కొంచెం లాగ్ ఉంటుంది గైస్. నాకైతే ఇరిటేటింగ్ తెప్పించాయి అనమాట ఆ మూవీలో సీన్స్ అయితే స్టార్టింగ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ లో లాగ్ ఉండటంతో పాటు అలాగే మూవీలో ఏం చేస్తున్నారా బాబు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మూవీలో మామ అల్లుళ్ళు విడిపోతారో అప్పటి నుంచి అయితే గైస్ మూవీలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి మామ, ఎక్స్ట్రీమ్లీ నాచ్ ఉంటాయి గైస్. లిటరల్లీ నాకైతే లాస్ట్ ఒక 40 minutes అయితే కళ్ళల్లో కన్నీళ్ళు అలా తిరుగుతా ఉన్నాయి గైస్. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ అంటే కొంచెం లాగ్ చేస్తారు గైస్, అది కూడా ఉండాలి కాబట్టి ఉంది, ఓకే అనిపించింది నాకైతే. బాగుంది ఆ లవ్ స్టోరీ కూడా. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రై చేస్తారు, కాకపోతే వర్కౌట్ అది అనమాట. ఇంకా కొంచెం బాగా ట్రై చేస్తుంటే బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో గైస్ ఇద్దరు ముసలు ఉంటారు అనమాట, భార్యాభర్తలు. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఉంటాయి మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు సీన్ అయితే లాస్ట్ లో ఒక 20 minutes ఉంటుంది. వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది గైస్, నాచ్ అనమాట. అది కూడా ఎమోషన్ సీన్స్ లో. ఇంకా ఈ మూవీ గైస్ మీకు పెళ్లి అయింటే మీరు మీ భార్యతో చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మూవీలో మాక్సిమం ఎమోషన్ సీన్స్ అయితే దాని మీదే ఉంటాయి. ఇంకా మూవీలో ఒకే ఒక ఫైట్ ఉంటుంది గైస్, అది కూడా పర్లేదు, బానే ఉంది, ఓకే ఓకే. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, అదైతే బాగుంటుంది. అలాగే ఆ సీన్ అయితే ఎమోషన్ సీన్ అనుకోండి. మీకు ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఏంట్రా బాబు మూవీ ఇలా ఉందనుకుంటాం, కాకపోతే సెకండ్ హాఫ్ చూసాక మీ మైండ్ మారిపోయింది గైస్. మూవీలో పెద్ద పెద్ద ఫైట్స్ ఉండవు, ఎలివేషన్ షాట్స్ ఉండవు, కాకపోతే ఎమోషన్ అయితే 100% ఉంటుంది గైస్. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎంస్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంటాయి, ఓకే ఓకే అనిపించాయి. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3 out of 5.